హలో ఆల్. నేను మొన్న షార్ట్ వీడియోలో మేము గణపతి పూజ ఎలా చేసుకుంటాము, నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది లాంగ్ వీడియోలో చూపిస్తాను అన్నాను కదా అండి. సో, ఈ వీడియోలో మొత్తం క్లియర్‌గా చెప్తాను మాకైతే వినాయక చవితి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది నైవేద్యం ఏందంటే తిమ్మికూర ఆకన్నమాట. సో, మా మామయ్య తిమ్మికూర ఆకు తీసుకొచ్చాడు. ఇలా ఆకులు మొత్తం తుంచుకొని వాటర్‌లో వేసి ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకొని సాఫ్ట్‌గా కుక్ అయ్యేంత వరకి కుక్ చేసుకోవాలి. ఈ వంటలు మొత్తం ప్రిపరేషన్ మాత్రం మా అత్తయ్యనే చేస్తుందండి. నాకైతే రావు. అంటే నార్మల్‌గా కుక్ చేయడం వచ్చు కానీ, ఈ దేవునికి నైవేద్యాలు ఎలా పెడతారు, ఏంటి అనేది అలాగే పిండి కూరలో వేయడం కోసము మిక్సర్ జార్ తీసుకొని ఓనగాయలు, కొంచెం మిర్చి, కారం తగ్గట్టు మిర్చి, అలాగే సాల్ట్, కొన్ని వెల్లుల్లి కూడా వేసుకొని సాఫ్ట్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మంచిగా మిక్సీ పట్టుకుంటే ఎందుకంటే పిండి కూరలో ఇది వేస్తారన్నమాట మా అత్తమ్మ చెప్పింది. ఇలా మిక్సీ పట్టుకొని సాఫ్ట్‌గా కుక్ అయిన తర్వాత పిండి కూరలో కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5, 6 నిమిషాల వరకి మొత్తం అంటే పచ్చి వాసన పోయేంత వరకి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అడుగంటుతుంది అన్నమాట. సో, ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత పోపుకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని అంటే చారు, టమాటా ఇవన్నీ చేసాం కదా! అన్నిటికి ఒకటేసారి పోపు పెట్టుకున్నాము. అందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వస్తున్నామన్నమాట. ఈ విధంగా పోపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కుక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ మా మామయ్య దేవుని కోసం నైవేద్యం పెట్టాలి కదా! సో, వాటి కోసము ఇస్తరాకులు కుడుతున్నాడనమాట. మా చిట్టి పాప అయితే అల్లరే అల్లరి. మా మామయ్య కుడుతుంటే అది ఇది గుంజుతా ఉంది. చూడండి ఏం చేస్తుందో సంచి పట్టుకొని ఆడుతుంది మా చిట్టి పాప. తర్వాత టమాటా కర్రీ చేశామండి. ఇది అందరూ సేమ్ ప్రాసెస్ చేస్తారు కాబట్టి ఎక్కువ చూపించట్లేదు. అలాగే టమాటా కర్రీ కుక్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఎలా కుక్ చేసామో చూడండి. నార్మల్‌గా సింపుల్‌గా చూపిస్తున్నానన్నమాట టమాటా కర్రీ మాత్రం. చూడండి లాస్ట్‌కి ఇలా ఉంది టమాటా కర్రీ కూడా పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ ఉండాల కోసము బియ్యపు పిండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్‌గా పిండి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా అదే ఉండాల కోసం చిన్న చిన్న బాల్స్ లాగా మా అత్తమ్మ చేస్తుంది అనమాట. వీడియో మొత్తం నేనే షూట్ చేశాను. మా అత్తమ్మనేమో వంటలన్నీ కుక్ చేస్తుంది. ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టండి. తర్వాత ఒక బౌల్‌లో వాటర్ మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఉండ్రాళ్ళు ఒక్కొక్కటి వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. మేము ప్రతి దాంట్లో ఇలా తిమ్మికూర ఆకు ఒక 7, 8 నిమిషాల వరకి కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఓనగాయల చట్నీ కోసము మిక్సర్ జార్‌లో ఓనగాయలు, మిర్చి, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కొత్తిమీర, జీలకర్ర, పసుపు కూడా యాడ్ చేసుకున్నాము. తర్వాత మూత పెట్టుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. సాఫ్ట్‌గా మిక్సీ పట్టుకోండి. కొంచెం ఒగరొగరే ఉంటది. కాకపోతే బానే ఉంటది టేస్ట్ మాత్రం చట్నీ. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు యాడ్ చేసుకొని నేను చెప్పాను కదండీ ఒకటేసారి పోపంతా వేసుకున్నాను. అన్నిటిలో కొంచెం కొంచెం తర్వాత పాశం కోసము గిన్నెలో ఒక 2 చెంబుల వరకు వాటర్ అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకొని మరిగించుకున్నామన్నమాట. మా అత్తమ్మ ముందే గోధుమ పిండిలో వాటర్‌లో యాడ్ చేసుకొని మొన్న దోస ప్యాటర్న్‌లాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. మళ్ళీ వాటర్ కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి వాటర్. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడే మనం తాలికలు చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండిలా తీసుకుంటూ తాలికలు చేసుకోవాలి. సన్నగా తాలికలు తాల్చుకున్న తర్వాత కొంచెం పొడి పిండి కూడా కలుపుకొని పక్కన పెట్టండి. వాటర్‌లో మరుగుతున్నప్పుడు తాలికలు కూడా యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలనమాట. ఎక్కువ కలపకూడదు. నార్మల్‌గా కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ముందుగా కలుపుకున్న గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని ఏందంటే పాశం చిక్కగా రావడం కోసం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవాలనమాట. సో, ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకున్నాక పక్కన పెట్టుకున్నాము. వంటలన్నీ పూర్తయ్యాయండి. తర్వాత మేము ఏమేమి వంటలు చేసుకున్నామో వాటన్నిటికి కంకణాలు, అలాగే మా ఇంట్లో ఏం యూజ్ చేస్తాం వస్తువులకి వాటికి కూడా కంకణాలు కట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఇక్కడ మా మామయ్య దేవుని కోసము డెకరేషన్ మొత్తం చేస్తున్నాడు. అన్ని రకాల ఆకులనమాట. వాటి పత్రాలు అంటాము. ఆకులన్నీ కలిపి ఇలా డెకరేషన్ చేసుకున్నామనమాట. తర్వాత మేమిక్కడ మట్టి వినాయకుడిని తీసుకొని డెకరేట్ చేసుకున్నాము. అలాగే తర్వాత మా మామయ్య దేవునికి నైవేద్యాలన్నీ ఒకటొకటిగా పెట్టారు. మేమేం చేసామో అవన్నీ నైవేద్యాలు దేవునికి పెట్టాము. తర్వాత మా అత్తయ్య ఇలా దేవుని ముందు వెంకయ్య అడుగులు వేశారన్నమాట. మేము ఎక్కడెక్కడ నడుస్తామో బయట, ఇంట్లో అలాగే మొత్తం వెంకయ్య అడుగులు వేసుకుంటాము. అలాగే జాజుడిని సున్నంతోని వేస్తామన్నమాట. నెక్స్ట్ మా మామయ్య మా చిట్టి పాపకి కంకణం కట్టారు. అస్సలు కట్టుకోలేదు. కొంచెం సతాయించింది. చిన్న పాపలు ఎవరు కట్టుకోరు కదండీ! తర్వాత వెంకయ్య అడుగులు వేసామన్నమాట. ఈ విధంగా వేసుకుంటాము ఇంట్లో మొత్తం చూడండి ఇలా వేసుకుంటామన్నమాట. తర్వాత మా మామయ్య పూజ మొత్తం కంప్లీట్ చేశారన్నమాట దేవునికి. మా మామయ్య, అత్తమ్మ ఒక్క పొద్దుంటారని చెప్పాను కదా! సో, పూజ కంప్లీట్ అయినంకనే ఏదైనా తీసుకుంటామన్నమాట. మేమందరం కూర్చొని ఒక్క పొద్దంతా విడుచుకున్నామన్నమాట. కొంచెం వీడియో మాత్రం లెంతీగానే ఉంటుందండి. కాకపోతే మేమేం చేస్తామనేది మీకు చూపించాలి కాబట్టి సో, ఏం స్కిప్ చేయకుండా అంతా యాడ్ చేసి చూపిస్తున్నానన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలి అనిపిస్తది కాబట్టి మీ సపోర్ట్ నాకు కావాలి.